ఏమైందా మీ మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అని తీసుకొచ్చినావు? ఏం లేదా మరి? అన్నం వేసుకొస్తా. అన్నమా? మన ఇంటికాడ లేదా అని అన్నం కోసం గీడి వరకు రావాలన్నా? మొన్న తీసుకురాపో, మంది తీసుకురాపో, మంది తెప్పా మనం. మా డాడీ మందు తాగడోయ్, మందు కూడా తెప్పియాడు. వేస్ట్గా మందు తాగి మందుకు పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకున్నాడు అని చెప్పి మందుకు అసలు మందు తెప్పియాడు, మందు తాగాడు. మందు తాగితే ఆరోగ్యం ఖరాబ్ అంటాడు, పైసలు బొక్క అంటాడు. తాగితే ఖర్చు అవుతుంది అంటాను. మరి నాకు నెలకు 15-20 వేలు అయితే తాగితే మరి మీ అయ్యి ఎంత ఎనికేసిండు తాగకుండా పైసలు? ఎంత ఎనికేసిండు? ఎవరికి పెట్టిళ్ళు? అల్లుడు వచ్చినప్పుడు అడుచుకోవాలనే మర్యాద అది. ఇప్పుడు మీ అయ్య తాగడని చెప్పేసి నన్ను కూడా తాగద్దంటల్లా? చెప్పు, అన్నం తినడానికి ఇంత దూరం తీసుకొచ్చినావా అనే? మన ఇంట్లో లేదా అనే? మీ తమ్ముని విలువ పోసేపటికి మీ తమ్ముని విలువ పో నాడు. అబ్బా ఏమైంది చెప్పు. మీ ఇంటికి వస్తే బాగా అడుచుకున్నారు కదా, బాగా పెట్టిళ్ళు కదా, ఇక కడుపు ఉబ్బి నొప్పులు వస్తాని హాస్పిటల్ తీసుకోవతా అని పిలిచిన. ఇంటికి వస్తే ఇంత అడుచుకున్నాడు తెలియదు, ఏం తెలియదు, మళ్ళీ చెప్పు బావా అని అంటాను. మందెప్పి పోలి కాదు, నీకెవరన్నా అత్తగారింటికి వస్తే వాళ్ళు తీసుకొచ్చి ప్రేమ కొద్ది తీసుకొచ్చి బావా తాగిపి అని వాళ్ళు అనాలి. నువ్వేంది వచ్చినప్పుడల్లా తేపో తేపో అని వాళ్ళ పీకల మీద కూర్చొని మరి తెప్పించుకొని తాగుతావు. వాళ్ళకు ఇష్టం ఉండి తెస్తే బావ మీద మర్యాదతో తెచ్చినట్టు. నీకే నువ్వే తేపో 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 అంటే అంత ఇజ్జత్ లేనోనే, నేను ఇజ్జత్ లేనోను కదా అట్లా అంటాను. సరే పోతాగు మరి. అండ్ ఎవరికైనా చూపించండి, వదిలేయకండి బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. డాడ్ ఎట్లాగో తెప్పియాడు, నువ్వన్నా తెప్పి పోరా చక్కగా. ఆయన ఎట్లయినా కోడు. అక్కడ పైసలు లేవుగా అక్క. నీ దగ్గర లేకపోయినా ఇవన్నీ అడిగైనా తీసుకురా పోరా. ఆయన ఇప్పుడు తెప్పియంది మనం ఉంచాడు. ఆయన అంతే పట్టు పట్టిందంటే అది వదలాడు ఆయనే. తీసుకుంటాము బా. సొమ్మొక్కడిది సొక్కకూడదు అన్నట్టున్నది. నా పేరు చెప్తాను, నువ్వు తాగుతాను. అయ్యకో నా పేరు చెప్తాను, బావ తాగుతాడు అని చెప్పేసి. నీ పని మంచిగా ఉన్నది. అంటే నువ్వు తాగుతా నేను తాగినట్టు కాదు, నేను తాగుతా నువ్వు తాగినట్టు కాదా బావా? నాకు అర్థం కాలేదు సార్. తెప్పించి పెట్టాలి, ఇంత నొలియాలనా అవసరమా? ఇప్పుడు నేను తెస్తే ఎట్లుంటాయి? మా అయ్య ఘోరంగా తిడతాడు నేను తెస్తే. నువ్వు ఎప్పుడు వస్తావా ఎప్పుడు అడుగుతావా అనే చూస్తాను. అయితే సెట్ చేసుకోవాలి, నువ్వు కూడా మెల్లగా సెట్ చేసుకోవాలి. ఏం సెట్ చేసుకుంటావా? మా అయ్య బెల్ట్ అనుకొని పొట్టు కొడతాడు. బావకని చెప్పి మెల్లగా తేవాలి. బావేడంటే నీకు పోయానా? బావేడంటే నేనేం చేయాలి? నువ్వు వచ్చినప్పుడే తాగాలి. నువ్వు ఆల్రెడీ తెచ్చి పెడతా బావా. నీకు తెలియని ముచ్చట ఏంటంటే నువ్వే కొట్టి ఎవడో కొడతావు. కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా మీకు? సిగ్గు శరం లేదు. మీరు ఎట్లాగో ఖరాబ్ అయ్యేటోళ్ళు ఖరాబ్ అయ్యి పొరగలనేంది ఆశతో చెప్పడం వాడాట. కొంచెం అన్న సిగ్గులు ఉండాలి. మీ ఇద్దరు ఎట్లాగో చెడిపోయారు, వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తారా? మీరు లేలి రాలి నడులి, వాళ్ళ లెక్క మీరు కూడా ఖరాబ్ అయితే మంచుతాలు. నడు, ఆయనకు ఏడ పని లేదు. బా నువ్వు రోజు తాగుతావు బా? అస్సలే తాగాను బా. మాడితే అమ్మ తోడు. ఇక్కడికి వచ్చినప్పుడే తాగుతా, ఇంటికాడ అస్సలే తాగాను. సిగ్గు లేదు ఈయనకైతే కొంచెం కూడా. ఆఖరికి తాగుడు గురించి అవ్వని కూడా చంపుతాడు. అమ్మతోడేసి రోజు తాగొత్తాడు ఫుల్. అమ్మతోడేసి అవ్వని కూడా చంపుతాడు. మళ్ళీ తాగుతలేను సొక్కం పూసను అని చెప్తాడు వానికి. ఇక్కడనే తాగుతానా అని చెప్తాడు. ఇంటికాడ రోజు తాగొచ్చేది మరి ఎవరింటికి పోతాడు తాగి. ఆఖరికి అవ్వని కూడా చంపుతాడు, అమ్మతోడే ఎత్తాడు. ఎందుకు బా? తాగుద్ది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉండదు అస్సలే. చెప్పలేక అంత చెండాలంగా ఉన్నది. అట్లనా? మీ అయ్యా నాకు తెచ్చిండు మందు, నీకు కాదు. నీకు పోయాను పో నడు. సఫరీ బా ఏదో జోక్ కన్నా మజాక్ చేసిన గాయంతలేరా అవసరం లేదు. నువ్వు సఫరిస్తా అంటే కినవారు రాగని లెక్క మోగుతానే చెవులల్లా కొద్దిగా. గుంజుకుంటాడు కొంచెం పెడదాం.
బావ ఇంకేమైనా తీసుకుంటావా? తెప్పిత తీసుకుంటా 500 అప్పేరాదు లేవా? పైసలు మీ అక్క గుంజుకున్నది. మందు బాటిల్ కూడా తెస్తాను మా అక్క గుంజుకున్నాను. గట్ల ఎందుకు గుంజుకుంటుంది? అది గుంజుకోదు, అది దాని గురించి నాది ఇలా. మరి నీ పైసలు ఇంటికాడ దాచిపెట్టింది. ఇట్లా మా బావ తేయట్లేదు. బా నాకు ఇంకేమైనా తీసుకుంటావా? తెప్పితే తీసుకుంటా, దాందేమున్నది. మంది అయిపోయింది. లక్కీ డ్రాప్ ఎడ్ చేసి నేనే తాగాలి. లక్కీ డ్రాప్లో మజే వేరు. మంద అయిపోయింది, వీళ్ళు ఎట్లా తెప్పించేటట్లేరు. ఈ లక్కీ డ్రాప్ నేనే తాగాలి. బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు, సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా మీద? ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు సిగ్గు లద్దాయమని. బామడిది వద్దు, లక్కీ డ్రాప్ నాకు. బావా నేను తాగుతా. నువ్వు తాగలేవు బావ, పద్ధతి. ఏయ్, మీ అయ్య నాకు తెప్పించండి, నీకు కాదు. మీ దుంపలు అవసరం లేదు, నువ్వు వదిలిపెట్టు. లేదు మరి మీ అయ్యకి చెప్తా నేను. నువ్వు ఎవరికైనా చెప్పుకో బా, ఎవరికైనా చెప్పుకో. వదిలిపెట్టు. వదిలిపెడతావా? వదిలిపెట్టే ప్రత్యక్షే లేదు బావా. బావా ఘోరాలు అయిపోతాయి బావా, వద్దు. కానీ ఇప్పుడు ఏమైనా కానీ ఇది నాకు కావాలి. వదులు బా. వదులు బా. No. వీళ్ళ తాగుడు పాడగానికి ఇట్లా కొట్టుకుంటాను. ఏమైంది? ఎందుకు కొట్టుకుంటాను మీ ఇద్దరు? ఎవరు కోపలు కానీ మీరు లేదు. పిచ్చిలేసిందారా ఏమన్నా? పిచ్చిలేసిందన్నాడు. సీసాల మందు తీసుకురాబో. ఆగుల్లి, నేను తీసుకొస్తా, మీరు ఆగుల్లి. ఖాళీ సీసా గురించి ఎందుకు పెట్టుకుంటారు మీరు? లక్కీ డ్రాప్ లేదు, గిక్కీ డ్రాప్ లేదు, ఇది అంత దాయినా అయితలేదు కానీ మీకు లక్కీ డ్రాప్ కే కొట్టుకుంటా? మందు లేదు, గిన్నె లేదు, ఎక్కడ ఉన్నది ఇలా? ఏది ఓపెన్ చేస్తే వెళ్తుంది. ఇలా ఏమి లేదు, ఏం లేదు, ఏమున్నది అసలు ఇలా? ఇల్లు ఉంటదే. నా నోట్లో పోయి ఒక సుక్క కోసం గింత లొల్లి పెట్టుకున్నారా మనుషులు? పోతున్నా